ప్రజాప్రభుత్వం తెలంగాణ కేబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత 15 మంది మంత్రులలో 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చిందని అన్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్. ఇక ఎస్సీలకు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ మొదటి కేబినెట్లో ఒక్కరు మాత్రమే, రెండోసారి ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గానికి 4కి అవకాశం కల్పించారని అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించారని అన్నారు చరణ్ కౌశిక్ యాదవ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ జస్టిస్ ఉండే విధంగా మంత్రివర్గ కూర్పులో మనం ఒకసారి గమనించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 15 మంది మంత్రి పదవులు ఉంటే 8 మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులను రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న సందర్భం. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి 7 మంది మాత్రమే. 15 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు 8 మంది, ఓసీలు 7 మంది. అదే కాకుండా స్పీకర్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ స్పీకర్ గా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి లంబాడ సామాజిక వర్గం నుంచి డాక్టర్ రామచంద్ర నాయక్ గారు. అదే కాకుండా కౌన్సిల్లో దాదాపు 7 మంది కౌన్సిల్లో ఉంటే అందులో 6 మంది బీసీలు 3, అదే కాకుండా ఎస్టీ 1, ఎస్సీ 1, మైనార్టీ నుంచి 1, ఓసీ 1 మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. రాజ్యసభలో 3 ఉంటే బీసీలు 1 అనిల్ కుమార్ యాదవ్ గారు, మిగతా 2 ఓసీలు ఉన్న పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి ఖచ్చితంగా బీసీలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు సముచితమైన న్యాయం గౌరవం ఇవ్వాలని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో కావచ్చు మిగతా పదవుల్లో కొంత లేట్ అయినప్పుడు కూడా ఖచ్చితంగా సోషల్ జస్టిస్ ఇంప్లిమెంట్ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి మాట నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్